సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? సార్ మరి కర్నూలు జిల్లా ఆదోని తాలూకు సార్, ఆదోని నియోజకవర్గం నుంచి సార్. నేను పంచాయతీరాజ్ ఛాంబర్ మెంబర్ సార్. కానీ మన పంచాయతీ వ్యవస్థ గురించి మనము ఈ మీడియా ద్వారా చెప్పదలుచుకున్నాం సార్. ముఖ్యంగా సార్, రాజ్యాంగ ప్రకారము 73, 74 ప్రకారము మనము నిధులు విధులు, సర్పంచులు నిధులు విధులు ఇవన్నీ కాలరాసి ఈరోజు సర్పంచులకి కానివ్వండి, గ్రామ పంచాయతీలకు కానివ్వండి, డ్రైనేజీలు చేయలేక, సీసీ రోడ్డు వేయలేక, కానీ కనీసము లైట్లు, వీధి లైట్లు వేయలేక సర్పంచులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వము ఈరోజు 8,660 కోట్లు వాళ్ళు సెంట్రల్ గవర్నమెంటు నిధులు ఇస్తే గ్రామ పంచాయతీలకి సెంట్రల్ గవర్నమెంటు అది రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలు వేసుకొని ఆయన సొంత పథకాలకి వినియోగిస్తూ మన సర్పంచుల్ని విశ్వాస విగ్రహాలుగా చేసి అధ్వానం చేశారు సార్. ఎందుకంటే ఈరోజు మన భారతదేశంలో ఎక్కడ లేదు సార్ ఈ దుర్భాగ్యము మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నట్లు సార్. ఎందుకంటే ఆ రోజే రాజ్యాంగంలో రాసిన పంచాయతీరాజ్ నిధులు విధులు ఖర్చు చేయాలి, అభివృద్ధి చేయాలి, అట్లయితే గ్రామాలు అభివృద్ధి చెందిన విధంగా చేస్తే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ని పెట్టి అస్సలు మన గ్రామ సర్పంచులకి మీరు హౌసింగ్ కానివ్వండి, లేకుంటే పట్టాలు కానివ్వండి, లేకుంటే కనిష్ట విధులు గ్రామ పంచాయతీల్లో ఆయన నిర్వహించలేక చాలా ఇబ్బంది పెడుతున్నాడు సార్. ముఖ్యంగా సార్ ఈరోజు సచివాలయం అని కడుతున్నాడు సార్. అది సుమారు 36,000 కోట్లు సార్. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన డబ్బు అది జడ్పీటీ జిల్లా పరిషత్కి మరియు కార్పొరేటర్కి, మున్సిపాలిటీకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి వచ్చిన 36,000 కోట్లు కూడా ఆయన వినియోగించి సచివాలయం కట్టి ఈరోజు సర్పంచుల్ని భిక్షాటన మన ఆంధ్రప్రదేశ్లో చేస్తున్నాం సార్. ఎందుకంటే ఈరోజు ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 80% వైఎస్ఆర్ సర్పంచులే గెలిచినారు సార్. కానీ ఆ వైఎస్ఆర్ సర్పంచులే ఈరోజు తట్ట తీసుకొని వీధి వీధిగా భిక్షాటన చేసి మనము చేసిన పనులకి బిల్లులు లేక మనము ఈరోజు చాలా అధ్వానం చేస్తున్నాము. కూలి పని పోయే పరిస్థితి ఉంది. మనం ఆ బిల్లు చెల్లించలేక ఈరోజు మనం ఆత్మహత్య చేసే అవకాశం ఉందని ప్రతి ఒక్క గ్రామ సర్పంచులు రోదన వినిపించడం లేదు సార్. కానీ దీనికి తగిన మూల్యము రాబోయే ఎలక్షన్లో 2024లో సార్ మన ఈయన సర్పంచులంతా ఐక్యమయ్యి, అంటే పార్టీల అతీతంగా ఎనీ పార్టీ ఉంది అందరూ ఐక్యంగా చేసి ఈయన మాకు ఇంకా 3 సంవత్సరాలు మన పదవి కాలం ఉంది. దానిలో మనము ఈయన ఈ కొత్త ప్రభుత్వం మనము ఎన్నిక చేసుకొని మన గ్రామ అభివృద్ధి చేసుకోవాలని మనము ప్రతి ఒక్క గ్రామ సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ నిర్ణయించినాం సార్. ఇది చాలా జగన్మోహన్ రెడ్డి చాలా సైకో సార్. కానీ రాష్ట్ర అభివృద్ధికి వస్తే 3 రాజధానులు అని చెప్పినాడు సార్. అది 3 రాజధానులు కట్టలేదు సార్. కానీ పోలవరం ప్రాజెక్టు కడతామన్నారు సార్. పోలవరం ప్రాజెక్టు కట్టలేదు సార్. కానీ ఈయన 10 లక్షల కోట్లు ఈరోజు అప్పు చేసినాడు సార్. అభివృద్ధి పనికి పెట్టినాడో అర్థం కావడం లేదు సార్. అందుకే ఇది మనము పంచాయతీ నిధులు మాకి రాబోయే కాలంలో మా నిధులను మాకు విడుదల చేయలేకుంటే మనం సిఐడి ద్వారా చేసి సెంట్రల్ గవర్నమెంట్కి మనమంతా ధర్నా చేసి ఆయన శిక్ష పడాలని మనం అందరూ కోరుకుంటూ ఈ సర్పంచ్ తరపున నేను మాట్లాడుతున్నాను సార్. నా పేరు హెచ్పి మహబూబ్ బాషా సార్, కర్నూలు జిల్లా ఆదోని తాలూకు సార్.